మే 14వ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం 12 తర్వాత సింహరాశి వారికి ఒక అద్భుతం జరుగుతుంది. అయితే సింహరాశి వారికి ఏ అద్భుతం జరుగుతుంది? శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం 11 గంటల్లో పరిష్కారం. కాళికాదేవి ఆరాధకులు మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు. స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి. పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7934222886. ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. అలానే ఒక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మే 14వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలానే ఏ అద్భుతం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారికి ఎప్పుడూ కూడా సూర్యుని అండ అనేది ఉండాలి అంటే తప్పకుండా వీరు ఒక ప్రత్యేకమైనటువంటి నియమాన్ని పాటించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని గనక సింహరాశి వారు పాటించినట్లు అయితే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాలేదు అని, అలానే ఎంతో కష్టాల్లో ఉన్నారు అని, మీరు ఏ పని అనుకున్నది జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నట్లు అయితే గనక ఆ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, దరిద్రాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి దరిద్ర బాధలు కూడా ఉండవు. ఇక మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది. అయితే మరి ఏం చేయాలి అంటే గనక ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అంటే ఖచ్చితంగా ప్రతినిత్యము ఉదయం లేవగానే సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి. ఆద్యం ఎలా సమర్పించాలి అంటే ఒక రావి చెంబులో నీటిని తీసుకోండి. రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో ఎర్రటి మందారం పువ్వుని కూడా వేయండి. తర్వాత ఆ నీటిని తులసి కోటకి తూర్పు దిక్కున తిరిగి పోయాలి. ఇది కూడా ఎండ అనేది అంటే మనకు అప్పుడప్పుడే సూర్యుడు బయటికి వస్తూ ఉండే సమయంలో అంటే ఉదయం 7 గంటల లోపు ఇలా ఆద్యాన్ని మీరు తులసి కోటకి సమర్పిస్తూ ఓం అంటే మీరు మనస్సులో ఇలా అనుకోవాలి, ఓం ఆదిత్యాయ నమః అని మనస్సులో అనుకుంటూ ఉండాలి. ఇలా అనునిత్యం కూడా చేసినట్లు అయితే గనక మీకు సూర్య భగవానుని అనుగ్రహంతో వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నటువంటి వారికి ఉద్యోగం రావట్లేదు అనుకున్నా, అలానే ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండట్లేదు అనుకున్నా సరే అలాంటి సమస్యలు కూడా తొలగిపోయి చక్కటి పరిష్కారం లభిస్తుంది. అన్ని దారులు మోసుకుపోయినా ఏదో ఒక దారి అనేది తెరుచుకుంటుంది. డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. ఆర్థికంగా కష్టాలు ఉండవు. అప్పుల సమస్యలు కూడా ఉండవు. కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక మీరు జీవితంలో ఎదుగుతూ ఉండవచ్చు. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు జీవితంలో చాలా సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా చేయండి. ముఖ్యంగా మరి సింహరాశి వారికి మధ్యాహ్నం 12 తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి అద్భుతం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. అలానే వీరు చాలా చక్కటి గుణగణాలను కలిగి ఉంటారు. దృఢత్వమైనటువంటి శరీరాకృతిని కూడా కలిగి ఉంటారు. చూడటానికి అందంగా, కాస్త గంభీరంగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అని చెప్పుకోవచ్చు. గంభీరంగా కనిపించినప్పటికీ వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. అలానే వీరి యొక్క సున్నితత్వం అనేది ఖచ్చితంగా కూడా అంటే ఎదుటి వారికి కనిపిస్తుంది. వీరిని దూరం నుండి చూసిన వారే గంభీరత్వులు అనుకుంటారే తప్ప దగ్గర నుండి చూసినటువంటి ఏ వ్యక్తులు కూడా వీరు గంభీరమైనటువంటి వ్యక్తులు అని అనుకోరు. వీరు చాలా మంచి వ్యక్తులు అని అనుకుంటూ ఉంటారే తప్ప గంభీరమైనటువంటి వ్యక్తులు అని మాత్రం పొరపాటున కూడా అనుకోరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ఒక అద్భుతాన్ని కూడా సృష్టించ
సాధించబోతూ ఉన్నారు. వినూత్నమైనటువంటి మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ సమయంలో విజయవంతం అవుతుంది. వినూత్నంగా మీరు ఏదైతే ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేశారో ఆ యొక్క వినూత్న ప్రయత్నం ఈ సమయంలో విజయవంతం అవుతుంది. అంతేకాకుండా మీకు సమస్యలు కూడా తీరిపోతాయి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవటమే కాకుండా కుటుంబ పరంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలు, దరిద్ర బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇక మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే సింహ రాశి వారు ఏ పని అయితే కాదు అనుకుంటూ ఉన్నారో అది సాధించి తీరుతారు. అది మీకు ఈ సమయంలో అద్భుతంగా కూడా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. విద్యాపరంగా అయినా, ఉద్యోగపరంగా అయినా ఇలా అన్ని విధాలుగా కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి. అలానే మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గృహిణీలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చాలా సంతోషంగా గడుపుతారు. పుట్టింటి తరపు నుండి శుభవార్తలను అందుకుంటారు. వారింట్లో శుభకార్యాలు జరగటం కానీ, మిమ్మల్ని ఇన్వైట్ చేయటం కానీ, ఇలా పుట్టింటి వారికి అంటే మీ అన్న తమ్ములకి మంచి ఉద్యోగం లభించటం కానీ, వారికి వివాహం అనేది సెట్ అవ్వటం కానీ ఇలాంటివి మీకు చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా సడన్ సర్ప్రైజులు అనేవి ఉంటాయి. వాటిని చూసి మీరు చాలా అద్భుతంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి జరగవు అనుకున్నవి కూడా జరిగి తీరుతాయి. మరి ఏ విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరిని కూడా ఎప్పుడూ కూడా మీరు నమ్మవద్దు. ఎవ్వరూ కూడా రక్త సంబంధీకులు అయినా సరే నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది కనుక మీరు ఎక్కువగా ఎవరిని కూడా నమ్మవద్దు. ఎక్కువగా ఎవరిని నమ్మినా మీకు సమస్యలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి. చాలా అంటే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లు అయితే గనక మీకున్నటువంటి సమస్యలు సైతం ఈ సమయంలో తొలగిపోవటం కూడా జరుగుతుంది. మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోవటం అయితే జరుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా బాగుంటారు. ఆర్థికం విషయంలో అంటే డబ్బు విషయంలో మాత్రం మీకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా ఈ సమయంలో మీకు కాస్త కుదుట పడతాయి. అంటే మీరు అప్పు చేసి ఇవ్వలేకపోతున్నాము అనేటటువంటి బాధ, దిగులు ఏదైతే ఉంటుందో అది తొలగిపోయే రోజు కూడా దగ్గరికి వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసిన అప్పుని కూడా తీర్చడానికి ఏదో ఒక మార్గం అయితే 100% కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి. ఇక మధ్యాహ్నం 12 తర్వాత మాత్రం ఒక అద్భుతమైనటువంటి వార్తను అందుకుంటారు. ఏ రకమైనటువంటి అద్భుతం అనేది మనం చెప్పలేకపోవచ్చు, కానీ మీరు మాత్రం దానిని పూర్తి స్థాయిలో అద్భుతంగానే భావిస్తూ ఉంటారు. ఇక ఇతరులకి మీ రహస్యాలను చెప్పుకోవద్దు. ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తను పాటించండి. తెలుసుకున్నారు కదా, మే 14వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.